జీహెచ్ఎంసీలోని డివిజన్ల పెంపును సవాల్ చేస్తూ వినయ్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని కోర్టును కోరారు. జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి పిటిషన్ను విచారణకు స్వీకరించి రేపటికి వాయిదా వేశారు. డివిజన్ల పునర్విభజనలో అభ్యంతరాలు ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రిలిమినరీ రీనోటిఫికేషన్తో రామ్నగర్ డివిజన్పై తన అభ్యంతరాలు పరిగణలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. జీహెచ్ఎంసీ డివిజన్ల పెంపు అంశం ఎటకెలకు హైకోర్టు జరిగింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, దీనికి సంబంధించి ఓ పిటిషనర్ అటు హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు నుంచి ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది? అసలు జీహెచ్ఎంసీ డివిజన్లకు సంబంధించి పిటిషన్లో ఏం పేర్కొన్నారు? జిహెచ్ఎంసీ మున్సిపాలిటీలను ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో లోపల ఉన్నటువంటి మున్సిపాలిటీ అన్నిటిని కూడా జిహెచ్ఎంసీలో కలుపుతూ గెజిట్ విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా జిహెచ్ఎంసీకి సంబంధించిన డివిజన్లను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంలో పునర్విభజనలో అభ్యంతరాలు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కానీ అక్కడ ఉన్న స్థానికులకు సంబంధించిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా డివిజన్లు పునర్విభజన చేశారని చెప్పేసి కూడా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అత్యవసరంగా ఈ పిటిషన్ ని విచారించాలని చెప్పేసి కూడా పిటిషనర్ కోర్టును కోరారు. అయితే ఈ రోజు విచారణకు ఆల్రెడీ కేసులు ఉండడంతో రేపటికి ఈ కేసును వాయిదా వేయడం జరిగింది. రేపు ఈ పిటిషన్ పైన విచారణ జరగబోతుంది. వినయ్ అనే వ్యక్తి రామ్నగర్ సంబంధించిన డివిజన్ సంబంధించి పిటిషన్ వేయడం జరిగింది. మొత్తం పునర్విభజనలో స్థానికులకు సంబంధించి నిర్ణయాలు కానీ అభ్యంతరాలు కానీ ఏవి పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దీన్ని మళ్ళీ జిహెచ్ఎంసీకి ఆదేశాలు పునర్విభజనకు సంబంధించి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. రేపు హైకోర్టులో జిహెచ్ఎంసీ డివిజన్ల పెంపుకు సంబంధించిన వ్యవహారం పైన విచారణ జరగనుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.